కేదారేశ్వర వ్రతం చేస్తున్నారా? సింపుల్గా కథ మీకోసం అన్యోన్య దాంపత్యానికి చిహ్నమైన ఆది దంపతులను ఆరాధించి కేదారేశ్వర వ్రతం ఆచరించుకున్న వారు ఈ వ్రత కథను కూడా చదువుకొని శిరస్సున అక్షింతలు వేసుకోవాలి. అప్పుడే వ్రత ఫలం సంపూర్ణంగా దక్కుతుంది. శ్రీ కేదారేశ్వర వ్రత కథను ఈ కథనంలో తెలుసుకుందాం. శ్రీ కేదారేశ్వర వ్రత కథ పూర్వం నైమిసారణ్యంలో శౌనకాది మునులు భార్యాభర్తలు ఆదిదంపతుల వలె అన్యోన్యంగా ఉండాలంటే ఏ వ్రతాన్ని ఆచరించాలని సూత మహామునిని కోరగా సూత మహాముని శౌనకాది మునులతో ఇలా చెప్పసాగాడు. సూత ఉవాచ పరమేశ్వరుని అర్ధాంగి పార్వతి తన పతి శరీరంలో అర్ధభాగం పొందడానికి ఆచరించిన కేదారేశ్వరుని వ్రతం గూర్చి చెబుతాను, శ్రద్ధతో వినవలసిందని సూతుడు శౌనకాదులకు చెప్పెను. మహేశ్వరుని మహాసభ పూర్వం శివుడు పార్వతీ సమేతుడై కైలాసమున నిండు సభలో కొలువుదీరి ఉండెను. సిద్ధ సాధ్య కింపురుష యక్ష్మ గంధర్వులు శివుని సేవించుచుండిరి. దేవముని గణములు శివుని స్తుతించుచుండిరి. ఋషులు మునులు అగ్ని వాయువు వరుణుడు సూర్యచంద్రులు తారలు గ్రహాలు ప్రమదగణాలు కుమారస్వామి వినాయకుడు వీరభద్రుడు నందీశ్వరుడు మొదలగు వారందరూ ఆ సభలో ఉన్నారు. శివలీలా వినోదం నారద తుంబురాదులు శివలీలను గానం చేస్తున్నారు. ఆ గానామృతానికి రసాల సాల తమాల వకుళ నారికేళ చందన పనస జంబూవృక్షములతోనూ చంపక పున్నాగ పారిజాతాది పుష్పాదులతో మణిమయ మకుట కాంతులతో విరాజిల్లే నదీనద పర్వతములతోనూ చతుర్దశభువనాలు పులకిస్తున్నాయి. భృంగురిటి ఆనందనాట్యం ఆనందోత్సాహాలతో కొనసాగుతున్న ఆ సభలో భృంగురిటి అను శివభక్తి శ్రేష్ఠుడు ఆనంద పులకితుడై నాట్యమాడసాగెను. భృంగురిటి తన నాట్యగతులతో శివుని మెప్పించసాగాడు. అందుకు పరమానందంతో పరమశివుడు పార్వతిని వీడి సింహాసనము నుంచి లేచి భృంగురిటిని తన అమృతహస్తముతో తట్టి ఆశీర్వదించాడు. అదే అదనుగా వందిమాగధులు శివునికి ప్రదక్షిణం చేసి నమస్కరించారు. శివుని ప్రశ్నించిన పార్వతి వందిమాగధులు శివునికి ప్రదక్షిణ నమస్కారాలు చేయడం చూసిన పార్వతి శివుని చేరి, నాథా, నన్ను విడిచి మీకు మాత్రమే ఎందుకు నమస్కరించారు? ఆటపాటలతో మిమ్ము మెప్పించి మీ నుంచి నన్ను వేరుపరచి ఇలా ఎందుకు చేశారు అని ప్రశ్నించెను. పార్వతిని సమాధానపరచిన శివుడు పార్వతి బాధను అర్థం చేసుకున్న ఆ సదాశివుడు, దేవి, పరమార్థవిధులగు యోగులకు నీ వలన ప్రయోజనం ఉండదని నిన్ను ఉపేక్షించి నాకు మాత్రమే నమస్కరించారు అని జవాబిచ్చాడు. ఆగ్రహించిన తపస్సు కేగిన పార్వతి శివుని మాటలకు పార్వతి కోపంతో సాక్షాత్ పరమేశ్వరుని ఇల్లాలినయుండి వందిమాగధులు ప్రణామములకు నోచుకోని అయోగ్యురాలనా నేను అని ఈశ్వరునితో సమానమగు యోగ్యతను సాధించుకోడానికి తపస్సు చేయడానికి నిశ్చయించుకుని కైలాసమును వదలి సస్యశ్యామలమైన గౌతమాశ్రమానికి చేరుకుంది. ఆశ్రమవాసుల ఆహ్వానం. గౌతమ మహర్షి ఆశ్రమవాసులు పార్వతిని చూసి ఆమె వివరాలు అడుగగా తాను పార్వతీదేవినని సాక్షాత్తు పరమశివుని ఇల్లాలు అని చెప్పింది పార్వతి. అప్పుడు పార్వతీదేవి గౌతమ మహర్షి నమస్కరించి తన భర్త పరమశివునితో సమానమైన యోగ్యతను కల్పించే వ్రతాన్ని ఉపదేశించమని కోరగా
గౌతముడు కేదారేశ్వర వ్రతం ఆచరిస్తే తప్పకుండా పార్వతి కోరిక తీరుతుందని చెప్పి ఆ వ్రత విధానాన్ని సవిస్తరంగా తెలియజేసి తానే స్వయంగా పార్వతీదేవిచే ఆ వ్రతాన్ని ఆచరింపజేశాడు. శివునిలో సగభాగం పొందిన పార్వతీ గౌతమ మహర్షి చెప్పిన విధి విధానమును అనుసరించి పార్వతి కేదారేశ్వర వ్రతాన్ని నిష్టగా భక్తితో చేసింది. అంతటా పరమేశ్వరుడు సంతోషించి పార్వతీదేవి కోరిక ప్రకారం తన మేనులో సగభాగము పార్వతికి అనుగ్రహించెను. ఆనాటి నుంచి శివుడు అర్ధనారీశ్వరుడుగా ఖ్యాతికెక్కాడు. ఆ జగదాంబ సంతోషంతో తన భర్తతో కలిసి కైలాసమునకేగెను. కేదారేశ్వర కథాశ్రవణ ఫలం. కేదారేశ్వర వ్రతాన్ని భక్తిశ్రద్ధలతో ఆచరించి ఈ వ్రత కథను చదువుకుని శిరస్సున అక్షింతలు వేసుకుంటే దంపతుల మధ్య అనురాగం వృద్ధి చెందుతుంది. జీవితాంతం ఎలాంటి కష్టాలు లేకుండా సుఖంగా జీవించి అంత్యమున శివ సాన్నిధ్యం పొందుతారని ఫలశ్రుతి. ఓం ఉమామహేశ్వరాయ నమః.